హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఇక్కడ వీడియో ఏంటంటే ఈరోజు సండే వ్లాగ్ అండి. సండే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ అయితే ఉప్మా చేసుకొని తిన్నాం అనమాట. ఇక్కడ చూసారా అంట్లన్నీ ఇప్పుడు తోమేశాను. ఇప్పుడు వంట చేయాలి. ఏం చేశాను ఏంటని చెప్పేసి వ్లాగ్లో చూసేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కొత్తగా చూసే వాళ్ళైతే బాయ్. ఇప్పుడైతే ఇవి సర్దేస్తున్నాను అనమాట. సర్దేసి నెక్స్ట్ వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. ఇంకా వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది. చూపించేసిన ఈరోజు వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా, ఈరోజు సండే వ్లాగ్ అనమాట. చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి అంట్లు అయితే తోమేసుకున్నాను అనమాట. ఇన్ని అంట్లు అవన్నీ వచ్చేసి ఇప్పుడు ఎగబెడుతున్నాను అనమాట. ఇక్కడ అంతా గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంక వంటకైతే పెట్టాలి. ఇప్పుడు టైం వచ్చేసి 12 అట్లయితే అయిపోయింది. మా ఉదయం వెళ్ళి చికెన్ తెచ్చాడు సండే అని చెప్పేసి. ఇంకా సండే మాత్రం చికెన్ లేకపోతే ఎలా? అది మనం ఎన్ని డేస్ వెయిట్ చేసినా కూడా వారంలో ఒక్కసారి 2 సార్లు తిన్నా కూడా సండేనే వేరు కదా. ఇక్కడ వచ్చేసి చాలా డేస్ అయింది. చాలా డేస్ అయిందండి పలావ్ చేయక. సో ఇప్పుడైతే కొంచెం పలావ్ చేసేసుకుందామని చెప్పి మా ఉదయ్ అడిగితే ఇంకా చేసిన అనమాట వాడి కోసమే. ఇక్కడైతే ఆయిల్ వేసి ఫస్ట్ అయితే మనం ఇంకా స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా మసాలా తక్కువ, దాంతోపాటు బాగా టేస్టీగా ఉండాలి అని చెప్పేసి మసాలా అయితే తక్కువ అయితే వేసినాను అనమాట. ఇంకా పుదీనా వేసేసుకొని, టమాటా పచ్చిమిర్చి వేసేసుకొని, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసేసుకొని, ఇక్కడ వచ్చేసి పెరుగు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. పెరుగు యాడ్ చేసేసుకొని ఇందులోకి కొంచెం గరం మసాలా పొడి వేసేసుకొని కలిపేసుకొని, ఇంకా మేమైతే 3 గ్లాసులు అయితే వాటర్ వేసుకున్నాం. 3 గ్లాసుల బియ్యం వేసుకున్నాను. 3 గ్లాసులకు గాను 6 గ్లాసులు అయితే వాటర్ వేసేసుకున్నాను. టేస్ట్కి ఎంత సాల్ట్ అయితే సర్వ్ చేసి పక్కన పెట్టేస్తా. ఇక్కడ మా చిన్నోడు ఏడుస్తుంటే నేనైతే వెళ్ళిపోయాను అనమాట. ఇది అంతా అడ్జస్ట్ చేసేసి ఇక్కడ వచ్చేసి మా అమ్మ చికెన్కి అయితే పెడుతుంది అనమాట. ఆయిల్ వేసి చికెన్ వేసేసి ఉప్పు పసుపు వేసి కొంచెం అలా మగ్గబెట్టేసేయాలి. ఇది మగ్గే లోపల మా చిన్నోడు అయితే చాలా ఏడుస్తున్నాడు అని చెప్పేసి నేనైతే వాడికాడైతే వెళ్ళాను. ఇక్కడైతే మగ్గేసింది చూసారా. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం కారం యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి టమాటా డైరెక్ట్ ఇట్లా వేసేసుకుంటుంది. మా అమ్మ ఏం చేసిందంటే టమాటాను వచ్చేసి మిక్సీకి అయితే పట్టేసుకుంది. టమాటాని కొబ్బరిని మిక్సీకి అయితే పట్టేసుకుంది. ఇలా టమాటా కారం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అదంతా ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి టమాటా ప్యూరీ అయితే వేసేసుకోయింది అనమాట. అంటే టమాటా కొబ్బరిని అయితే నున్నగా అయితే మెదుపుకొని వేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. గ్రేవీగా కూడా వస్తుంది అనమాట చికెన్ కర్రీ. ఇంక ఇట్లనే ఫ్రై చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఒక చుక్క కూడా వాటర్ వేసింటాం కదా. ఇప్పుడైతే ఆ ప్యూరీ వేసేసుకొని కొంచెం సాల్ట్ అట్లా అడ్జస్ట్ చేసేసుకొని లాస్ట్లో చికెన్ మసాలా వేసేసుకుందాంలే అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా 2 విజిల్ అయితే పెట్టేసుకుందాం అని చెప్పేసి పెట్టేస్తుంది అనమాట. యాక్చువల్గా ఇది ముక్క అయితే ఆల్మోస్ట్ సగం ఉడికిపోయింది కదా. అందుకోసమే మనం ఒక్క విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది. ఇక్కడ ఒక విజిల్ అయిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో. చూసారా ఎంత బాగుంది కదా. అసలు చాలా చాలా సూపర్గా ఉండే. నాకు కొంచెం గ్రేవీ ఎక్కువ అనిపించింది, అంటే ఇంకా కొంచెం రసం ఉడకాలి అనిపించింది. అందుకోసమే మళ్ళీ లాస్ట్లో ఇంకా గరం మసాలా చికెన్ పొడి అయితే వేసేసుకున్నాను. ఇంకా వేసేసుకొని అది పెట్టేసాను అనమాట పొయ్యి పైన. ఇక్కడైతే కొన్ని అంట్లు అయితే మిగిలినాయి కదా, ఇట్లే వంట చేస్తుంటే అట్లే పడిపోతాయని చెప్పేసి అవన్నీ కడిగేసాను. ఇక్కడ చికెన్ మసాలా అవన్నీ వేసి ఒకసారి పెట్టినా అనమాట. ఇక్కడ మా అమ్మ చపాతీ పిండి అయితే నానబెడుతుంది. ఇక్కడ మా చిన్నోడు చూసారా పడుకున్నాడు అనమాట. ఇంకా చపాతీ అయితే నానబెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి చపాతీ పిండి అయితే మా అమ్మ నానబెట్టేసింది. ఇక్కడ వచ్చేసి మనము చపాతీలు అయితే కాల్చుకుంటున్నాము. 12:30కి స్టార్ట్ చేశాండి వంట చేయడము. 12:30 నుంచి త్వరగానే అయిపోయింది. పెద్దగా ఏం కాదు కదా చపాతీ ఇంకా పలావ్ అన్నము. ఇంకా దాంతోపాటు ఇక్కడ చపాతీ చికెన్ కూర అంతే అండి. ఇంకా ఇక్కడ వచ్చేసి చపాతీలు అయితే అన్నీ కాలుస్తున్నాము. చపాతీలన్నీ కాల్చిన తర్వాత ఇంక ఈరోజు మా నాన్న వచ్చేసి లేట్గా వస్తానమ్మా, ఈరోజు మధ్యాహ్నం భోజనానికి రాను అని చెప్పేశాడు. అదొక పెద్ద ఇది అయిపోయింది. ఎందుకంటే ఇంకా సండే అయితే అందరు కలిసే కదా తినాలి అనుకుంటాము. మేమైతే అట్లానే అండి. ఏ రోజు తినుకోకుండా ఆఫ్టర్నూన్ మటుకు ఇలా ఏమైనా నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు అలా ఎందుకో తినాలి, అందరు కలిసి తింటే బాగుంటుంది అనిపిస్తుంది. మా ఇంట్లో అయితే అదే అనమాట. ఇక్కడైతే చపాతీలు కాలుస్తున్నాను. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా నేను మా తమ్ముడు మా అమ్మ అయితే తినేసాము. మా హద్వితాకి తినిపించేసి ఇంకా నైట్ అయితే అదే అయితే అందరు ఇచ్చేసేసినాము. ఈ వ్లాగ్ అయితే ఇట్లనే కంటిన్యూ అయితే అయిపోతుంది. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంక ఈ టైంలో వంట అంతా అయిపోయిన తర్వాత 1:30, 1:40 ఆ టైంలో కరెంట్ అయితే పోయిందనమాట. ఇక్కడ చూసారా అవన్నీ బట్టలు అనమాట మడత పెట్టేసేయాలి. ఇంకా సాయంత్రం మడత పెడదాంలే అని చెప్పేసి అప్పుడు నిన్న పిండేటివి అవి ఏం లేవు ఎక్కువ. ఇక్కడ వచ్చేసి ఇంక మా పాపకైతే ఊపుకుంటూ కూర్చున్నాను. మా వాడికి మా చిన్నది కూడా పండుకోయింది. అన్నం తినిందనమాట. ఉడకకి ఉండలేక
ఇంక ఇక్కడ వచ్చేసి ఇది చేస్తుంది. ఉయ్యాలో చూసారా చిన్న బాలమ్మలక్క దానిలోకి కూర్చోయింది. ఇంక ఇప్పుడు మా తమ్ముడు అయితే అన్నం తింటున్నాడు. ఏం నానా రాడా అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. ఇంక ఇక రాడంట, లేట్ అవుతుందంట. ఇంక సర్లే అని చెప్పేసి ఇంక వాడు తింటున్నారు, నేను అందరు తింటున్నామండి. ఇంక ఇక్కడ అందరు చికెన్ కర్రీ, ఇంక చపాతీ, దాంతోపాటు పెరుగు, అన్నం అయితే చేసేసుకొని ఈరోజు మా నాన్న లేకుండానే మధ్యాహ్నం అయితే లంచ్ కంప్లీట్ చేసేసాము. ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది అనమాట ఈరోజు. మీరు మీ సండేకి ఏం చేసుకున్నారో కామెంట్ చేసేసేయండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ఒక్కసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. చూసారా జ్యూసీగా ఎమ్మీగా సూపర్గా ఉండే ఫ్రెష్ మసాలా వేసినాం కదా, చాలా బాగుండే అనమాట. ఫ్రెష్ మసాలా అనమాట వేసింది, అప్పుడే కొత్తిమీర అంతా మొత్తం ఫ్రెష్ మసాలా కాబట్టి. ఇంకా చికెన్ చపాతీ ఒకటి తినేసి ఇంకా పలావ్ అన్నము, చికెన్ సూపర్గా ఉండే అనమాట. ఇప్పుడు వచ్చేసి 4:30 ఆ టైంలోన మా చిన్నోడికి అయితే కొంచెం పై అయితే కడిగేసి వాడిని అయితే ఉయ్యాలో వేసి ఊపుతున్నాను. మా హద్విత చూసారా, మా మేడం గారు కూడా ఇప్పుడు స్నానం చేశారండి. ఈరోజు సండే కదా, ఈవినింగ్ వెళ్ళేటప్పుడు. ఇంక ఇక్కడ వచ్చేసి మా చిన్నోని అయితే పడుకోబెడుతున్నాను. ఇంకా కాఫీలు తాగాలి. ఇంకా వీడిని ఊపి నా చేతిలో పోయినా కానీ వీడు అసలు పడుకోలేదు. సర్లే అని చెప్పేసి మా అమ్మ నేను ఊపుతాలే, పోయి కాఫీ చేసుకురా పో అని చెప్తే ఇంకా నేను వెళ్ళి కాఫీ అయితే చేసేసుకొని వచ్చి ఇంకా పిల్లలకి అయితే పాలు ఇచ్చేసాను పాపకి. ఇంకా మేమైతే కాఫీ అయితే తాగేసినాం అనమాట. ఇంకా అంతలోపు మా చిన్నోడు అయితే పండుకున్నాడు. 7 అయితే ఆ టైం అయింది. ఇప్పుడు వచ్చేసి దగ్గర 8:30 9 అయింది, నైట్ అయిపోయింది. ఇంకా అన్నం చికెన్ ఉంటే అది తెచ్చిపెట్టేసాము. మధ్యాహ్నందే ఉండింది కాబట్టి, నాన్న రాలేదు కాబట్టి ఇంకా అదే ఉండిందని చెప్పేసి ఆ చపాతీలు ఇంకా నైట్ చికెన్ కూర అయితే తినేసినామన్నమాట. ఇక్కడ అందరు చూసారా 9 ఆ టైంలో 8:30 అప్పుడు తినేసాం. మాది ఇంకా టైం ఫాస్ట్గా ఉందిలేండి, 15 మినిట్స్. అదేంటో కానీ రోజులో కూడా ఒక నైట్ గ్యారెంటీ అందరు కలిసి తినాలా అంటాడనమాట మా నాన్న. అంటే అందరు ఉంటే అలా తింటే అది ఒక సాటిస్ఫాక్షన్ కదా. పొద్దున లేకపోయినా మధ్యాహ్నం తినకపోయినా నైట్ మాత్రం అలా తినాలనిపిస్తుంది. ఇంకా ఇంకా అంట్లు వచ్చేసి అప్పుడే కడిగింటి కదా మధ్యాహ్నము. ఇంక వంట చేసుకుంటా ఇంకా సాయంత్రం అయితే కడిగినలేదనమాట. ఇంకా చాలానే పడిండే. ఇంకా రాత్రి అందరు తినిన తర్వాత అంట్లయితే గడుక్కున్నాను. ఇక్కడ వచ్చేసి గ్యాస్ ఒకటే క్లీన్ చేయాలి, అవన్నీ అయితే ఎగిపెట్టినాను. ఇక్కడ వచ్చేసి బల్లి అయితే వచ్చిందనమాట. గ్యాస్ కింద నుంచి ఉండే అది చిన్న బల్లి, అది వారం నుంచి సతాయిస్తూ ఉండే. ఇంకా నేను అంతా క్లీన్ చేసేటప్పుడు బల్లి అయితే వచ్చింది. నేను గట్టిగా అరుచుకుంటా వెళ్ళేసాను. టైం ఇప్పుడు మా నాన్న తిట్టినాడు, ఎందుకు అంత గట్టిగా అరిచినావు అని చెప్పేసి. ఎందుకో నాకు బల్లిని చూసి అది ఇదైపోయింది. ఇంకా గ్యాస్ పోయి బయట విదిలించుకొని వస్తే కరెక్ట్ వెళ్ళిపోయింది బల్లి. మా నాన్న వచ్చి ఇంకా పని చేసినాడు, అంతా సిలిండర్ అంతా తీసేసి ఇంకా బల్లి అయితే వెళ్ళిపోయింది. ఇంక గ్యాస్ మొత్తం క్లీన్ చేసి ఇంక నేను పడుకునే లోపల నైట్ అయితే 10 అయిపోయిందనమాట. 10:20 లోపల అంతా అయిపోయింది. ఇంక ఇలా చేసుకున్నాము. ఈరోజు సండే కాబట్టి ఈరోజు నాన్ వెజ్ చేసాం కాబట్టి గ్యాస్ మొత్తం ఇలా క్లీన్ చేసుకున్నాము. మీకు కనుక మా వీడియో నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.